నేను గంజాయి వాడను అనే నినాదంతో ఈ నెల 14 నుండి వారం రోజుల పాటు నల్గొండ జిల్లాలో సామాజిక మాధ్యమాలు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా నల్గొండ జిల్లాను తీర్చిదిద్దడంలో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన మిషన్ పరివర్తన్ కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల అవగాహన సదస్సుకు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అన్ని రకాల వార్తలను ప్రజలకు వేగంగా తీసుకువెళ్లేది మీడియా మాత్రమేనని, మాదక ద్రవ్యాల నియంత్రణలో మీడియా పాత్ర చాలా ముఖ్యమని అన్నారు. గంజాయితో పాటు మత్తు కలిగించే కొన్ని టాబ్లెట్స్ను సైతం అక్రమంగా వాడుతున్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు కలెక్టర్ తెలిపారు. ఆగస్టు 14 నుంచి యూట్యూబ్స్, వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లలో నేను గంజాయి వాడను అనే నినాదంతో సామాజిక మాధ్యమాల ద్వారా ముందుకు వెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. అంతేకాక ప్రతి ఒక్కరూ నేను గంజాయి వాడను అనే వాట్సాప్ డీపీని ప్రదర్శించాలని కోరారు. గంజాయి వాడటం వల్ల కలిగే నష్టాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, పిల్లలకు, తల్లిదండ్రులకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని అన్నారు. జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ మాట్లాడుతూ మత్తు పదార్థాలు తీసుకోవడం వల్ల కలిగే దుష్పరిణామాలపై గత వారం రోజులు ప్రత్యేక ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఒకసారి గంజాయికి అలవాటు పడిన తర్వాత ఆ మత్తు వదలదని, అందువలన ఎవరూ గంజాయి వాడకుండా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. విద్య, వైద్యం, పోలీస్, ఎక్సైజ్, వ్యవసాయ తదితర శాఖల ద్వారా ర్యాలీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, గంజాయి వల్ల కలిగే నష్టాలను తెలియజేస్తున్నామని తెలిపారు. ఈ వారం రోజుల్లో 120 మందికి కౌన్సిలింగ్ సైతం ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు. గంజాయి వినియోగించిన, అమ్మినా 6 నెలలు జైలు శిక్ష ఉంటుందని తెలిపారు. గంజాయి నుంచి బయటపడిన వారికి జిల్లా కలెక్టర్ రీహాబిలిటేషన్ సెంటర్ ఏర్పాటుకు అంగీకరించడం పట్ల ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఎక్కడ గంజాయి అమ్మినా, వాడినా, పండించినా తమ దృష్టికి తీసుకురావాలని ఆయన మీడియాను కోరారు. జిల్లాలోని మీడియాతో పాటు ప్రజలందరూ మత్తు పదార్థాలకు సంబంధించిన విషయాలను టోల్ ఫ్రీ నెంబర్ 8712670266కు ఫోన్ చేసి తెలియజేయవచ్చని, వారి వివరాలను గోప్యంగా ఉంచడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో గంజాయి సాగు లేనప్పటికీ వినియోగం జరుగుతుందని తెలిపారు. కామినేనిలో 2 రీహాబిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేశామని ఈ సందర్భంగా ఆయన వివరించారు. గౌరవనీయులు ఎస్పీ గారికి, వేదిక మీద ఉన్న అడిషనల్ ఎస్పీ గారు, డిఎంఎడ్ఎస్ఓ గారు, డిపిఆర్ గారు, అదేవిధంగా మా డాక్టర్స్, ముఖ్యంగా మీ అందరికి కూడా పేరు పేరు నమస్కారాలు. నేను అనుకుంటున్నా మీడియాకు అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది ఫస్ట్ ప్రోగ్రామ్ అనుకుంటున్నా. మీడియాకు గాంజా మీద లేదా డ్రగ్స్ మీద అవేర్నెస్ క్రియేట్ అనేది ఫస్ట్ ప్రోగ్రామ్ అనుకుంటున్నా. ఇక్కడ ఎస్పీ గారు, అదేవిధంగా నాకు ఉద్దేశం ఏంటి అంటే, ఈరోజు ఒక న్యూస్ను ఫాస్ట్గా పబ్లిక్లో తీసుకెళ్లాలంటే అది తప్పకుండా మీకు సాధ్యమవుతుంది. అయితే నల్గొండ జిల్లాలో ఇక్కడికి జాయిన్ అయిన తర్వాత ఎస్పీ గారు ఎప్పుడు కలిసినా కూడా మన దగ్గర కొద్దిగా గాంజా డ్రగ్స్ సంబంధించి చాలా తక్కువగా ఉంది. ఒకటి, గాంజా బాగా గ్రామాలలో, ఇటు మున్సిపాలిటీలో కూడా వాడడం జరుగుతూ ఉందని. రెండవది, కొన్ని ట్యాబ్లెట్స్ ఐ థింక్ మార్నింగ్ చెప్పి ఉండొచ్చు, లేదా మళ్ళీ ఒకసారి మా డిమాండ్స్తో చెప్పి ఏర్పాటు చేస్తాం. కొన్ని ట్యాబ్లెట్స్ ఏవైతే మనం క్లినికల్గా వాడాల్సిన ట్యాబ్లెట్స్ను ఈ మత్తు మందు అంటే మత్తు రావడం కోసం కూడా వాడడం జరుగుతూ ఉంది. అది యాక్చువల్గా అది ప్రాపర్గా డాక్టర్ యొక్క ప్రిస్క్రిప్షన్తో ఇవ్వాల్సిన వాటిని ఫ్రీగా అమ్ముతున్నట్టుగా మా నోట్స్కి రావడం జరిగింది. ఈ రెండు మన జిల్లాలో కొంత ఎక్కువ వాడకం జరుగుతూ ఉందని తెలిసినప్పుడు వారు పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ తీసుకోవడం, తప్పకుండా ముందుకెళ్దాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా నల్గొండలో ఈ మాదక ద్రవ్యాలను ఉండరాదు, అందులో ఈ గాంజా అనేది అసలు ఉండదు అనే ఉద్దేశంతోన మేము వర్క్ చేసుకుంటూ వస్తున్నాం. అందులో ఎస్పీ గారు చెప్పినట్టుగా ఎవ్రీ వీక్ కొంతమంది పిలిచి, ఎవరైతే ఆల్రెడీ గాంజా అలవాటు వాళ్ళని వాళ్ళ తల్లిదండ్రులను పిలిచి వాళ్ళ కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇక్కడ హ్యాపీగా గాంజాలో పట్టుబడినప్పుడు ఒక కేసు రాసి జైలు పంపించచ్చు. అది ఎస్పీ గారికి చాలా ఈజీ, వాళ్ళ సిబ్బంది కానీ వారికి కానీ ఇంత పెద్దగా తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ చేయడం వల్ల మనకు
ఆ పిల్లోడి యొక్క లైఫ్ స్పాయిల్ అయ్యే అవకాశం ఉంది. దీంట్లో ఉన్న చూసుకుంటే చాలా వరకు ఎంగేజ్, ఇంకా మనకు 13-14 ఇయర్స్ నుంచి కూడా వాడుతున్న వాళ్ళు ఉన్నారు. 13-14 ఇయర్స్ నుంచి కూడా వాడుతున్న వాళ్ళు ఉన్నారు. ఇంకా మనకు 18, 20, 22లో చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో ఎంగేజ్లో ఆ పిల్లలను వాళ్ళ మీద కేసు పెట్టడం వల్ల వారి యొక్క కెరియర్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఆ విధంగా కష్టపడాలి, ఆ విధంగా ముందుకెళ్ళాలి. దాని వల్ల వృత్తి అవసరం ఎంతైనా ఉంది. దీంట్లో మీరు పెద్ద ఎత్తున పాలు తీసుకోవాలని అనుకుంటున్నాను. ఇందులో ఐ థింక్ మనకు 15th ఆగస్ట్ రాబోతుంది. 15th ఆగస్ట్ రాబోతుంది కాబట్టి 15th ఆగస్టు అంటే ముందు నేను ఆల్రెడీ 12th 14th నుంచి మీ అందరి సహకారంతో నల్గొండ జిల్లాలో ఉన్న అన్ని యూట్యూబ్ ఛానల్స్, అన్ని ఫేస్బుక్ పేజెస్, అన్ని వాట్సాప్లు అన్నీ కూడా వీటితో నిండిపోవాలి. మన పోస్ట్ కావచ్చు, మన ఆడియో మెసేజ్ కావచ్చు, మన వీడియో మెసేజ్ కావచ్చు. వాటితో ఎట్లా అంటే ఒక 1 వీక్ మొత్తం నీ మీద గాంజా మీదే పనిచేయాలి. ఇక్కడ మన దగ్గర మెయిన్ గాంజా ఉంది. దాంతోపాటు ఇందాక చెప్పినట్టుగా కెమికల్గా వాడాల్సిన టాబ్లెట్స్ కొంతమంది మిస్యూజ్ చేస్తున్నారు. అందులో మేము వాటి నుంచి కూడా టైట్ చేసుకుంటున్నాం. అంటే ఎక్కడ దొరికినా కూడా ఆ షాప్ కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అట్లాంటి గట్టిగా వెళ్తున్నాం దాంట్లో. బట్ అట్ ద సేమ్ టైం అవి వాడే వాళ్ళకు కూడా మనం గట్టి హెచ్చరిక ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో ఒక 1 వీక్ మనం నల్గొండ జిల్లాలో ఉన్న సోషల్ మీడియాలో ఏదైనా మాట కనిపిస్తే ఇదే కనబడాలి. ఆ విధంగా ఒక 1 వీక్ మనం పెద్ద ఎత్తున దీన్ని ప్రచారించే విధంగా, దాని తర్వాత కూడా అవేర్నెస్ క్రియేట్ చేసే విధంగా ముందుకు సాగాలని కోరుకుంటా ఉన్నా. ఇక్కడ డిపిఆర్ గారు ఉన్నారు. మీరందరూ కూడా సోషల్ మీడియాలో మంచి ఎక్స్పర్ట్స్. సో మీరు మంచి పోస్ట్ కానీ, మంచి వీడియోస్ కానీ, మంచి ఆడియో క్లిప్పింగ్ కానీ మీరు తయారు చేసి మాకు పంపండి. వాటిని రేపు ఒకసారి అంతా స్క్రీన్ చేసుకొని మొత్తం 14th నుంచి చాలా పెద్ద ఎత్తున ఈ యొక్క సోషల్ మీడియాలో మనమే సపోర్ట్ చేసే విధంగా ముందుకు వెళ్దాం. దాంతో పాటుగా ఈ 1 వీక్ కంప్లీట్గా 1 వీక్ మనం 15th ఆగస్ట్ ఏం చేస్తామంటే నేషనల్ ఫ్లాగ్ చాలా వరకు డీపీ పెట్టుకుంటాం. ఈసారి నేషనల్ ఫ్లాగ్తో పాటుగా మనం కూడా నల్గొండలో ఉన్న మనం ప్రతి ఒక్కరు నేను గాంజా వాడను అనే ఒక ప్లేట్ తీసుకొని ఆ గాంజా వాడను అన్న ఒక క్యాప్షన్తోనే ఒక పోస్ట్ తయారు చేసుకొని అందరూ డీపీ పెట్టే విధంగా ముందుకెళ్దాం. ప్రతి ఒక్కరు పెట్టించే విధంగా ట్రై చేద్దాం. అంటే ఇది ఒక మాస్ మూమెంట్ కావాలి. ఇది మన పిల్లల్ని లేదా మన జనరేషన్ కాపాడుకోవాలంటే మనం తప్పకుండా చాలా పెద్ద ఎత్తున ముందుకు పోవాలి. లాస్ట్ అంటే ఇక్కడ చివరి వ్యక్తి వరకు మనం చేరుకోవాలి కాదు. ఎందుకంటే మనకి ఏదో డిస్ట్రిక్ట్ పార్క్లో అందరూ మనం మాట్లాడుకుంటున్నాం. కానీ గ్రామాల్లో ఉండే పిల్లలు, గ్రామాల్లో ఉండే యువత చాలా హ్యాపీగా వాళ్ళకి ఏదో అసలు ఈ లోకంతో సంబంధమే లేదంటగా వీటికి అలవాటు అవుతూ వాటిని వాడే విధంగా చాలా హ్యాపీగా వాడుతున్నారు. అంటే ఇది ఓపెన్గా మాట్లాడుతున్నాం దీనిలో. ఎందుకంటే చెడు విషయాలు బయట తీసుకొచ్చి మనం సరి చేస్తే మంచిది. గ్రామాల వరకు కూడా పాకింది ఇది. హై స్కూల్ స్టూడెంట్స్ కూడా వాడుతున్నారు. నిన్న చెప్పినట్టుగా జస్ట్ 500 రూపీస్ ఇంకా తక్కువ వచ్చే అవకాశం ఉంది. ఇది మనం క్యాజువల్గా తీసుకుంటే జనరేషన్ మొత్తం పాడే అవకాశం ఉంది. రేపు నాడు ఒక 10 years అలా చూస్తే ఇదంతా ఇలాంటి బానిసగా కనబడతారు. అట్లాంటిది ఎట్టి పరిస్థితులు కూడా మనకు రావద్దు. మనం రైట్ టైంలో దీన్ని పోలీస్ డిపార్ట్మెంట్ దీన్ని గట్టిగా తీసుకోవడం జరిగింది. వారికి మనం సపోర్ట్గా ఉందాం. 100% నల్గొండ జిల్లాలో అసలు వాడాలంటే ఇదా వాడదు అని తప్పు. అది మన పిల్లలు మన దగ్గర బాగుంటుంది. మనకి ఏదైనా వెనకాల ఏవో వేస్తున్నారు. సో ఇవి క్రియేట్ చేసే విధంగా ముందుకు సాగాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. ఇది ప్రతి ఒక్కరు కూడా మీ బాధ్యతగా మనం రెగ్యులర్ పని చేసుకుంటూ పోతున్నాం. రెగ్యులర్ పనితో పాటుగా ఇది నా బాధ్యత. నేను సొసైటీలో ఒక పౌరంగా ఉన్నాను కాబట్టి ఇది నా బాధ్యత. ఎంతో ఒక 10 మంది నేను ఎంప్లాయ్ చేసే పని లేదు. ఇక్కడ ఏం ఖర్చు లేదు, ఏం లేదు. జస్ట్ మనకున్న నాలెడ్జ్, మనకున్న ప్లాట్ఫామ్ ఉపయోగించుకుంటున్నాం. కాబట్టి దయచేసి మీడియా మిత్రులు అందరికీ కూడా రిక్వెస్ట్ ఏంటంటే ఈ 1 వీక్ సోషల్ మీడియా మొత్తం టోటల్గా మనం యాంటీ డ్రగ్స్ సంబంధించిన, అందులో ముఖ్యంగా యాంటీ క్యానబిస్ సంబంధించిన
క్యాన్వాసింగ్ చేద్దాం. దాంట్లో పెద్ద ఎత్తున మీరు పాల్గొవాల్సిన కోరుతా ఉన్నా. మంచి పోస్టర్స్ తయారు చేయండి, మంచి డీపీ పెట్టుకోవడానికి తయారు చేయండి, చేసి పిల్లలు పెట్టండి. దాంట్లో చేస్తా డిపిఆర్ గారు అట్లే మన దగ్గర ఉన్న అందరు కూడా అన్ని డిపార్ట్మెంట్లో కూడా ఫస్ట్ మన ఎంప్లాయీస్ అందరినీ పెట్టే విధంగా ఇన్సెన్సివ్ ఇచ్చేటట్టు చూసుకోండి బాబు మన కరుణాకర్. సో అన్ని డిపార్ట్మెంట్ కంప్లీట్గా రైట్ ఫ్రమ్ విలేజ్ ఆఫీసర్ దగ్గర నుంచి డిస్ట్రిక్ట్ ఆఫీసర్ వాళ్ళకు ఆ డీపీలు వాడేటట్టు చూసుకోండి. దాంతోపాటు మనకు ఎక్కడెక్కడ ఎవరితో టచ్ ఉందో మన దగ్గరకు వచ్చే వాళ్ళు అందరికీ కూడా ఈ వారంలో ఈ డీపీ పెట్టుకునేట్టుగా మంచి ఫ్రేమ్ చేసి పంపండి. దాంతోపాటుగా స్టూడెంట్స్ అడుగుదాం, అన్ని కాలేజెస్లో స్కూల్స్లో అక్కడ ప్రిన్సిపాల్స్ ద్వారా వాళ్ళని కూడా అడుగుదాం ఈ డీపీ పెట్టుకునే విధంగా. సో తప్పకుండా ఎస్ నేను గంజాయి వాడను అనేది చాలా పెద్ద ఎత్తున వెళ్ళాలి. ప్రతి ఒక్కరు దాని వెనక ఉన్నది గమనించాలి. దానివల్ల ఉన్న ఏదైతే చెడు జరుగుతుందని తెలుసుకోవాలి. అదేవిధంగా వాళ్ళు ప్రెడ్ చేసే విధంగా ముందుకు వెళ్ళాలి. దాంట్లో ఐ రిక్వెస్ట్ ఎస్పీ గారు టు ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్లేట్స్ కైండ్ ఆఫ్ థింగ్ ఏదైనా ఉంటే దాన్ని కూడా మనం పబ్లిక్ తీసుకెళ్ళి దాన్ని తప్పకుండా ప్లేట్ చేసినట్టు మనం ముందుకు వెళ్దాం. సో ఒక వారం రోజుల పాటు సోషల్ మీడియా మేము వారం రోజుల పాటు కొన్ని డిపార్ట్మెంట్ పనిచేసుకుంటూ వస్తున్నాము. ఎస్పీ గారు మీద డిపార్ట్మెంట్ ఇప్పుడు ఎల్లుండి నుంచి ఒక 1 వీక్ వరకు సోషల్ మీడియాలో మొత్తం యాంటీ గాంజా సంబంధించిన యాంటీ క్యానబిస్ సంబంధించిన ప్రచారం జరగాలని దాన్ని మీరందరూ కూడా దాన్ని పెద్ద ఎత్తున ముందు తీసుకురావాలని కోరుకుంటూ వీటికి సంబంధించి మాట్లాడుతున్న వాటికి సంబంధించి మీరు డిపిఆర్ గారితో కోఆర్డినేట్ చేసుకుంటూ అటు పోస్టర్స్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, ఆడియోస్ కావచ్చు ఇవి పెద్ద ఎత్తున తయారు చేసుకొని పంపడం ఒకటి. అట్లే డీపీలు మంచి డీపీలు మన ఫొటోస్తో పెట్టుకోవచ్చు. మన ఫోటో ఉంటుంది ఒకవైపు చేస్తా ఐ డోంట్ యూజ్ క్యానబిస్, ఐ డోంట్ యూజ్ మనవాడే గాంజా ఇలాంటివి పెట్టుకుంటూ ఇంకా ఎస్పీ గారు దానికి ఏమైనా వాళ్ళ పోలీస్ లాంగ్వేజ్లో యాడ్ చేసుకుంటూ వాటిని పెట్టి ఈ 1 వీక్ మొత్తం టోటల్గా డీపీలో పెట్టుకుంటూ ప్రతి పిల్లోడికి అర్థం కావాలి. గాంజా వాడితే వీడు అంటే గాంజా వాడే అబ్బాయి లేదా యువత ఎవరైనా సరే తలదించుకోవాలి, నేను తప్పు అని చేస్తున్నా. తప్పు అని తెలిసి చాలా దూరం అవుతారు. తప్పు అని తెలియకుండా పక్కన అందరూ కూడా మంచి హ్యాపీగా ఇది కొడితే బాగుంటుంది అది అంటే అది కరెక్ట్ ఏమో అని దాంట్లో వెళ్ళిపోతారు. ఇది కరెక్ట్ కాదు అని చెప్తే చాలా మంది డ్రాప్ అవుతారు. కాబట్టి ఆ కరెక్ట్ కాదు అని చెప్పే విధంగా ఒక ఉద్యమమే ముందుకు సాగని కోరుకుంటాం. రెండవది తల్లిదండ్రులను అంటే తప్పకుండా ప్రతి తల్లిదండ్రి వారి యొక్క పిల్లలు చెక్ చేసుకోవాలి. ఈ 2 విషయాలు మనం పబ్లిక్ తీసుకెళ్ళగలిగితే చాలా మనం సక్సెస్ అయిన వాళ్ళని ఈ సందర్భంగా కోరుకుంటూ నేను మరొకసారి ఎస్పీ గారిని వారి యొక్క సిబ్బంది అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తాను. ఎందుకంటే మీరు ఒక జనరేషన్ మొత్తం పాడైపోయిన తర్వాత దాన్ని అది ఎంత నష్టం జరిగిందని చూడాలంటే కన్నా అది సాధ్యపడినంత నష్టం జరిగి ఉంటుంది. ఎందుకు అంటే మనకు అన్నింటిలో కూడా ఈరోజు ప్రపంచంలో మనకున్న 8 గ్రహాల్లో ప్రాణం ఉన్నది భూమి మీద. భూమి మీద ఎన్నో లక్షల జీవరాశులు ఉంటే అందులో బాగా డెవలప్మెంట్లో కానీ అంటే ఈ విధంగా సొసైటీ ముందుకు సాగుతుంటే దానికి కారణం మానవుడు. మానవునికి జంతువుకున్న ఒకే ఒక తేడా ఏంటంటే బ్రెయిన్. అంటే మన బ్రెయిన్తో ఆలోచిస్తూ సొసైటీని రోజు రోజుకు మనకు కావాల్సినట్టుగా కంఫర్ట్గా మార్చుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. మరి అట్లాంటి బ్రెయిన్ను ఎఫెక్ట్ ఇస్తూ మరొక జంతువులా మార్చే ఒక పదార్థాన్ని మనం తీసుకుంటుంటే తప్పకుండా ఆ సొసైటీ మళ్ళీ వెనక్కు అంటే ఏదో ఆటవిక రాజ్యం జంతు రాజ్యంలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. దాన్ని ముఖ్యంగా మనం సొసైటీలో ఒక స్థానంలో ఉన్న మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని గట్టిగా తీసుకొని దాన్ని హ్యాండిల్ చేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. ఎందుకంటే దేవుడి దయ వల్ల మన తల్లిదండ్రుల యొక్క దయ వల్ల మనం ఎంతో కొంత చదువుకొని సొసైటీలో ఒక 10 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసే స్థానంలో ఉన్నాం. ఆ 10 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసే స్థానంలో ఉన్నప్పుడు మనం బాధ్యతాయుతంగా కొన్ని విషయాలను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టద్దు. ఆ ఉద్దేశంతోనే నేను మా డీగా చెప్పినది యూట్యూబ్ ఛానల్ కూడా పిలవండి, ఒక 10 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసిన కూడా పిలవండి. ఎందుకంటే ఇది అందరం కలిసినట్టుగా పోరాడాల్సిన అంశం. ఇది ఏదో ఒక 10 లక్షలు ఇచ్చి ఏదో ఏ పని చేయ బాబు ఆ సమస్య తీరుతుందని కాదు.
ఇది మానిటరీ విషయాలు చేరే అంశం ఇది అందరం కలిసికట్టుగా ముందుకు సాగుతేనే ఈ ఈవిల్ను మనం పారదలుగుతాము. ఇందులో ముఖ్యంగా కావాల్సింది అవేర్నెస్, ముఖ్యంగా కావాల్సింది దీనివల్ల జరిగే నష్టాలు, అది మనం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం మనందరి మీద ఉంది. సో ఇక్కడ ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా మా రిక్వెస్ట్ ఏంటంటే తప్పకుండా ప్రభుత్వం తరఫు నుంచి ఎస్పీ గారు వారి సిబ్బంది వారికి ఎక్కడ కొంత అవసరం ఉంటుందో ఈవెన్ సివిల్ డిపార్ట్మెంట్స్ మేమంతా కలిసి పనిచేస్తాం. అయితే దీన్ని పబ్లిక్లోకి తీసుకెళ్ళి పబ్లిక్లో ముఖ్యంగా ఈ ఏజ్ గ్రూప్ ఉన్న అంటే సుమారుగా 12 నుంచి 30-35 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో లేదా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వారికి అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది, ముఖ్యంగా మీ మీద ఉంది. ఎందుకంటే మీరు 10 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఒక ఛానల్లో ఒక ప్లాట్ఫామ్ మీద మీరు ఉన్నారు కాబట్టి ఫస్ట్ మీకు అర్థం కావాలి, దీనివల్ల ఎంత నష్టం జరుగుతుందని మీకు అర్థం కావాలి అని మిమ్మల్ని ఈరోజు ఇక్కడ పిలవడం జరిగింది. ఇక్కడ మనం ఒకసారి ఆలోచించాలి, తల్లిదండ్రులు ఈరోజు ఈ బిజీ షెడ్యూల్లో ఏం చేస్తున్నారంటే మా పిల్లలకు మంచి లైఫ్ ఇవ్వాలి, మా పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, మా పిల్లలకు మంచి కెరీర్ ఇవ్వాలనే ఉద్దేశంతోన పగలు రాత్రి కష్టపడతారు. పగలు రాత్రి కష్టపడి ఉన్న దాంట్లో మంచి స్కూల్లో జాయిన్ చేస్తున్నారు, ఉన్న దాంట్లో మంచి బట్టలు పంపిస్తున్నారు, ఉన్న దాంట్లో మంచి కెరీర్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. అది ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ సినిమా ప్రభావం కావచ్చు, ఇందాక ఎస్పీ గారు చెప్పినట్టుకు ఫ్రెండ్స్ యొక్క పీర్ గ్రూప్ యొక్క ప్రభావం కావచ్చు, చెడు అలవాట్లకు తొందరగా అలవాటు అవుతున్నారు. అందులో ముఖ్యంగా గాంజా. నేను ఈ మధ్యలో తిరుగుతున్నప్పుడు అక్కడ జస్ట్ చిట్ చాట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. గౌరవనీయులు ఎస్పీ గారికి, వేదిక మీద ఉన్న అడిషనల్ ఎస్పీ గారు, డిఎంఎండిస్పీ గారు, డిపిఆర్ గారు, అదేవిధంగా మా డాక్టర్స్, ముఖ్యంగా మీ అందరికి కూడా పేరు పేరు నమస్కారాలు. నేను అనుకుంటున్నా మీడియాకు అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది ఫస్ట్ ప్రోగ్రామ్ అనుకుంటున్నా. మీడియాకు గాంజా మీద లేదా డ్రగ్స్ మీద అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది ఫస్ట్ ప్రోగ్రామ్ అనుకుంటున్నా. ఇక్కడ ఎస్పీ గారు అదేవిధంగా నాకు ఉద్దేశం ఏంటి అంటే ఈరోజు ఒక న్యూస్ను ఫాస్ట్గా పబ్లిక్లో తీసుకెళ్లాలంటే అది తప్పకుండా మీకు సాధ్యమవుతుంది. అయితే నల్గొండ జిల్లాలో ఇక్కడికి జాయిన్ అయిన తర్వాత ఎస్పీ గారు ఎప్పుడు కలిసినా కూడా మన దగ్గర కొద్దిగా గాంజా డ్రగ్స్ సంబంధించి చాలా తక్కువగా ఉంది. ఒకటి, గాంజా బాగా గ్రామాలలో ఇటు మున్సిపాలిటీలో కూడా వాడడం జరుగుతూ ఉందని. రెండవది, కొన్ని టాబ్లెట్స్ ఐ థింక్ మార్నింగ్ చెప్పి ఉండొచ్చు లేదా మళ్ళీ ఒకసారి మా డిమాండ్స్తో చెప్పి ఏర్పాటు చేస్తాం. కొన్ని టాబ్లెట్స్ ఏవైతే మనం క్లినికల్గా వాడాల్సిన టాబ్లెట్స్ను ఈ మత్తు మందు మత్తు రావడం కోసం కూడా వాడడం జరుగుతూ ఉంది. అది యాక్చువల్గా అది ప్రాపర్గా డాక్టర్ యొక్క ప్రిస్క్రిప్షన్తో ఇవ్వాల్సిన వాటిని ఫ్రీగా అమ్ముతున్నట్టుగా మా నోట్స్కి రావడం జరిగింది. ఈ రెండు మన జిల్లాలో కొంత ఎక్కువ వాడకం జరుగుతూ ఉందని తెలిసినప్పుడు వారు పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ తీసుకోవడం, తప్పకుండా ముందుకు వెళ్దాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా నల్గొండలో ఈ మాదక ద్రవ్యాలను ఉండరాదు, అందులో ఈ గాంజా అనేది అసలు ఉండదు అనే ఉద్దేశంతోన మేము వర్క్ చేసుకుంటూ వస్తున్నాం. అందులో ఎస్పీ గారు చెప్పినట్టుగా ఎవ్రీ వీక్ కొంతమంది పిలిచి ఎవరైతే ఆల్రెడీ గాంజా అలవాటు వాళ్ళని వాళ్ళ తల్లిదండ్రులను పిలిచి వాళ్ళ కంపెనీకి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇక్కడ హ్యాపీగా గాంజాలో పట్టుబడినప్పుడు ఒక కేసు రాసి జైలు పంపించచ్చు. అది ఎస్పీ గారికి చాలా ఈజీ, వారి సిబ్బంది కానీ వారికి కానీ ఇంత పెద్దగా తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ చేయడం వల్ల మనకు ఆ పిల్లోడి యొక్క లైఫ్ స్పాయిల్ అయ్యే అవకాశం. దీంట్లో ఉన్న వాళ్ళని చూసుకుంటే చాలామంది చాలా వరకు ఎంగేజ్, ఇంకా మనకు 13-14 ఇయర్స్ నుంచి కూడా వాడుతున్న వాళ్ళు ఉన్నారు. 13-14 ఇయర్స్ నుంచి కూడా వాడుతున్న వాళ్ళు ఉన్నారు. ఇంకా మనకు 18, 20, 22లో చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో ఎంగేజ్లో పిల్లలను వాళ్ళ మీద కేసు పెట్టడం వల్ల వారి యొక్క కెరీర్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఆ విధంగా కాకుండా
తెలిసో తెలియక తప్పు చేసిన ఆ పిల్లోని మనం సరిదిద్దాలనే ఉద్దేశంతోన వారికి